పబ్లిక్ ఏడెక్కువ జమ అయితే ఆడికే వస్తారబ్బా. జనం ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళ పని అంత అలకగైతుంది. సందు చూసి పర్సులు కొట్టేసుడు, ఫోన్లు గుంజుడు, మెడల చైన్లు దెంపుడు. అవతలోళ్లకు గింత కూడా తెలియకుండా ఎంతో టెక్నిక్ తోని కొట్టేస్తారు. మళ్ళా గసొంటి జాగలకు బ్లేడ్ బ్యాచీలు, కత్తెర బ్యాచీలు దిగుతూనే ఉంటాయి. కానీ కొందరు అట్లా కాదు, చూస్తానికి శుద్ధ పూసలు, కానీ చేసే పనులు గిసొంటి. ఓ పండుగ లేదు, పబ్బం లేదు, ఏడికెళ్ళి మోపైండ్రా దేడిది మగ్గాళ్ళు. హైదరాబాద్ లా బోనాలు మొహరం పండుగల యాళ్ళ ఆడోళ్ళని సతాయిస్తుంటే 478 మందిని షీటీం దొరకబట్టింది. మళ్ళా గుంపులకు జొర్రుడు, రాసుకొని పూసుకొని తిరుగుడు. వెనకకెళ్ళి ఎవలో నూకేసినట్టు మీద పడతాడు, చేతులేస్తారు, కాళ్ళు దొక్కుతారు. వీన్ని చూడుర్రి ఫోటోలు తీసుకుంటా ఎట్లా కథలు పడతాండో. గసొంటి బడవేగాళ్లను రప్పరప్ప అంటించేటోళ్ళు కొందరైతే లొల్లెందుకని పక్కకు జరిగేటోళ్ళు కొందరు. ఏగి మందిలా మమ్ముల్నెవలు చూస్తారు అనుకుంటారు. కానీ అదే గుంపులా షీటీం పోలీసులు సుతుంటారు. మామూలు బట్టలేసుకొని అందరిట్లా కలిసిపోతారు. గట్లనే ఎవడన్నా ఎచ్చిడెచ్చిడి వేసినట్టు అనిపియంగానే గల్లబట్టి బయటికి నూకొచ్చి స్టేషన్ కి పట్టుకుపోతారు అవసరమైతే. కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు, అట్లాగే వాయిస్ రికార్డర్స్ ఇచ్చి పంపించడం జరిగింది. అమ్మాయిలకి ఇబ్బంది కలగకుండా ఇబ్బంది పెట్టే వారిపై చర్యలు తీసుకునేటట్టు షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఆడవిల్లలను గట్ల సతాయించినోళ్ళ దాంట్లో పడుసోళ్లే కాదు, తాతలు సుత పాడైనరు. 92 మంది ఓటక్కు రాని పోరాలు. 4 మీద కేసులైనాయి, 5 జుర్మానా పడ్డది. ఒకడినైతే జైలుకే పంపిండ్రు. కడమ బడివేగాళ్లకు క్లాస్ వీకి వార్నింగ్ ఇచ్చి ఇడిచెబెట్టిరట. పోవాలే మంచిగా పండుగ చూసి రావాలే గాని గివ్వేం కథలు రా వారి. షీ టీమ్ కి దొరికితరా అంటే షీరి చింత గడతారు మళ్ళా.